హాయ్ గాయ్స్, ఈరోజు షోరూమ్కి అయితే ఓల్డ్ కస్టమర్ అయితే రావడం జరిగింది. ఆయన మన వద్ద 4-in-1 రైస్ మిల్ అయితే తీసుకోవడం జరిగింది. రైస్ మిల్ ఎలా పనిచేస్తుంది, రైస్ మిల్లో ఏటేటి ఆడిచ్చారు, ఆయన పేరు ఊరి పేరు మరొకసారి అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే సార్, ఏ ఊరు? సార్. ఏం పేరు సార్? చిన్నబాయ్ సార్. రైస్ మిల్ తీసుకుని ఎంతకాలం అవుతుందండి? సంవత్సరం అవుతుంది సార్. సంవత్సరం అవుతుంది. రైస్ మిల్ బాగుంది సార్? బాగున్నాయి సార్. బాగా వర్క్ చేస్తుందా? వర్క్ చేస్తుంది. ఏటేటి ఆడిచ్చారు దాంట్లో? దానేమో సోలే సార్. బాగా వస్తుందా? బాగా వస్తుంది. రైస్ బాగా వస్తుందా? బాగా వస్తుంది సార్. మీ సొంతానికి వాడుతున్నారా, బయట వాళ్ళు కూడా ఆడిచ్చిస్తున్నారా? బయట వాళ్ళకి లేదు సార్. ఎలా ఫీల్ అవుతున్నారు కస్టమర్స్? రైస్ బాగా వస్తుంది అంటున్నారు. పిండి ఎలా వస్తుందండి? పిండి కూడా బాగానే వస్తుంది. ఓన్లీ పిండి ఆడిస్తున్నారు, కారం కూడా ఆడిస్తున్నారు అందులో? ఓన్లీ పిండేనా? పిండి కూడా బాగా వస్తుందా? ఓకే ఓకే సార్. మీరు ఇప్పుడు రైస్ మిల్ తీసుకున్నారు కదా, దానివల్ల ఏమైనా ఉపాధి మీరు పొందుకొని ఉన్నారా? పొందుకున్నాను సార్. ఎలాగండి? బస్తా 400 అమ్ముకొని ఏటిస్తున్నారు? సార్. మీరు 400కి ఇచ్చి ఏటిస్తున్నారు? ఏటిస్తున్నారు అంటున్నాను. డబ్బులు సార్. అదే ఏటి అమ్ముతున్నారు అంటున్నాను. తౌడు సార్. తౌడు అమ్ముతున్నారు. తౌడు బస్తా 400కి చేసి ఇస్తున్నారా? ఇంతవరకు మరి ఎంత మీరు చేసి ఉంటారు? అంతే పైకి చేసి ఉంటాను సార్. ఎంత చేసి ఉంటారు? ఒక 50-60 వేలు చేసి ఉంటారా? 60,000 వరకు చేసి ఉంటారు. అంటే మీరు కొన్న మిషన్ రేట్ వచ్చేసింది. అయితే కంప్లైంట్ ఏం లేదు, బాగానే ఉంది. ఓకే ఓకే సార్. అయితే ఈ యొక్క రైస్ మిల్ ఉండడం వల్ల మీకు ఉపయోగం ఉంది. ఓకే సార్. అయితే మీ ఊర్లో మీ ఒకే రైస్ మిల్ ఉందా, లేకపోతే ఎవరైనా ఉన్నాయి ఇంకా? ఎన్ని ఉన్నాయి? ఉంటాయి. అయినా మీ దగ్గరికి వస్తారా జనాలు? అంత బాగా ఆడిచ్చి ఇస్తారా మీరు? ఓకే సార్ ఓకే సార్. ఇప్పుడు ఎందుకు వచ్చారు మీరు? బెల్ట్ తీసుకోవడానికి వచ్చారు. ఓకే సార్, థ్యాంక్ యూ. గేర్లో పెట్టి లేదు కదా, పెండింగ్ అని పెడతాను. అది కొంచెం గుర్తిస్తే బాగుంటుంది. నిల్చోబెట్టి అది ఇందాక బండి కింద ఉన్నట్టే వెనక్కి రాలి. దగ్గరికి